ఈ వీడియో ద్వారా ఫంక్షన్లలో హోటల్లో ఉపయోగించే పేపర్ ప్లేట్లను తయారు చేసే వ్యాపారానికి సంబంధించిన వివరాల గురించి తెలుసుకుందాం. ఈ పేపర్ ప్లేట్లను 3 మిషన్ల ద్వారా తయారు చేస్తారు. అవి 1 హ్యాండ్ మేడ్ మిషన్, 2 లెగ్ ప్రెస్సింగ్ మిషన్, 3 మోటార్ మిషన్. హ్యాండ్ మేడ్ మిషన్ ఉపయోగించి వ్యాపారం చేసే వారికి 50,000 రూపాయల పెట్టుబడి అవసరం. ఈ మిషన్ను ఉపయోగించి రోజుకు 2,000 వరకు ప్లేట్లను తయారు చేస్తారు. లెగ్ ప్రెస్సింగ్ మిషన్ ఉపయోగించే వారికి 50,000 రూపాయల వరకు పెట్టుబడి అవసరం అవుతుంది. ఇందులో రోజుకు 2,000 ప్లేట్లను తయారు చేయవచ్చు. మోటార్ మిషన్తో పేపర్ ప్లేట్లను తయారు చేయడానికి 1,40,000 రూపాయలు పెట్టుబడి అవసరం అవుతుంది. దీనిని ఉపయోగించి రోజుకు 2,000 వరకు ప్లేట్లను తయారు చేస్తారు. ఈ 3 రకాల వ్యాపారాలను ఫుల్ టైమ్గా చేసుకోవాలి. ఈ వ్యాపారం ప్రారంభించేవారు తెలిసిన వారి దగ్గర ట్రైనింగ్ తీసుకోవలసి ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా హ్యాండ్ మేడ్ మిషన్ను ఉపయోగించి పేపర్ ప్లేట్లను తయారు చేయడానికి 50,000 రూపాయలు పెట్టుబడి అవసరం అవుతుంది. ఇందులో హ్యాండ్ మేడ్ మిషన్ ధర 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు ఉంటుంది. ఇది మనం ఇంటికి ఉపయోగించే సింగిల్ ఫేజ్ కరెంటుతోనే పనిచేస్తుంది. దీనికి మనం చేసే పని ఆధారంగా నెలకు 1,000 రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది. ఈ మిషన్ను ఆపరేట్ చేయడానికి ఒక మనిషి మిషన్ వద్దే ఉండి మిషన్కు ఉన్న హ్యాండిల్ను తిప్పవలసి ఉంటుంది. ఇందులో ఒక రౌండ్కు 30 ప్లేట్ల వరకు ఉంచవచ్చు. ఈ మిషన్ ఉపయోగించి రోజుకు 2,000 వరకు ప్లేట్లను తయారు చేయవచ్చు. రెండవది లెగ్ ప్రెస్సింగ్ మిషన్. పేపర్ ప్లేట్లను తయారు చేయడానికి లెగ్ ప్రెస్సింగ్ మిషన్ను ఉపయోగించాలంటే వారికి 50,000 రూపాయల పెట్టుబడి అవసరం అవుతుంది. ఈ మిషన్ ధర 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు ఉంటుంది. ఇది సింగిల్ ఫేజ్ కరెంటుతో పనిచేస్తుంది. దీనికి కరెంటు బిల్లు నెలకు 1,000 రూపాయల వరకు వస్తుంది. ఈ మిషన్ ఆపరేట్ చేయడానికి ఒక మనిషి మిషన్ వద్దే ఉండి దీనికి ఉన్న బ్రేకును కాలితో ఇలా తొక్కుతూ ఉండాలి. దీనిని ఉపయోగించి రోజుకు 2,000 వరకు ప్లేట్లను తయారు చేయవచ్చు. ఇందులో ఒక రౌండ్కు 10 నుంచి 15 వరకు ప్లేట్లను తయారు చేయవచ్చు. మూడవది మోటార్ మిషన్. ఈ మోటార్ మిషన్తో వ్యాపారం చేయాలనుకునే వారికి 1,40,000 రూపాయలు పెట్టుబడి అవసరం అవుతుంది. ఇందులో ఈ మిషన్ ధర 50,000 రూపాయలు. ఇది సింగిల్ ఫేజ్ కరెంటుతో పనిచేస్తుంది. అయితే ఈ మిషన్కు ఉన్న మోటార్తో 2 మిషన్లు పనిచేస్తాయి. కావున ఒకే మోటార్కు 2 మిషన్లు ఏర్పాటు చేసుకోవడం వలన పని తొందరగా అవుతుంది. అలాగే కరెంటు బిల్లు కూడా కొంత ఆదా అవుతుంది. ఇలా 2 మిషన్లు తెచ్చుకోవాలంటే వాటి ధర 80,000 రూపాయల వరకు ఉంటుంది. ఇలా చేయాలనుకున్నప్పుడు వీటి కోసం ప్రత్యేకంగా 2 ఫీజులు కలిగిన మీటర్ను ఏర్పాటు చేసుకోవాలి. దీని ద్వారా ఒక్కొక్క మిషన్కు వేరువేరు ఫీజులను ఏర్పాటు చేసుకోవడం వల్ల ఒక మిషన్కు ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు మరొక మిషన్కు ఇబ్బంది లేకుండా అది పనిచేస్తుంది. దీనికి కరెంటు బిల్లు 1,500 రూపాయల వరకు వస్తుంది. ఈ మిషన్కు ఉన్న బ్రేకును ప్రెస్ చేయడం వల్ల ఇది పనిచేస్తుంది. ఇందులో ఒక రౌండ్కు 5 ప్లేట్ల వరకు ఉంచవచ్చు. ఒక మిషన్ ద్వారా ఒక రోజుకు 2,000 వరకు ప్లేట్లను తయారు చేయవచ్చు. ఈ అన్ని రకాల మిషన్లు, రా మెటీరియల్స్ మీ దగ్గరలోని పట్టణాలలో దొరుకుతాయి. పేపర్ ప్లేట్ రా మెటీరియల్ 1 టన్ను 10,000 రూపాయలు. ఈ మిషన్లకు ఉపయోగించే పేపర్ ప్లేట్ అచ్చు 5,000 నుంచి 10,000 వరకు ఉంటుంది. పేపర్ ప్లేట్లను ఒక్కొక్క కవర్లో 25 నుంచి 50 వరకు ప్లేట్లను ప్యాకింగ్ చేసుకోవచ్చు. ఈ పేపర్ ప్లేట్లను ప్యాకింగ్ చేయడానికి ప్యాకింగ్ కవర్స్ అవసరం అవుతాయి. వీటి ధర కేజీ 200 రూపాయలు. తయారైన పేపర్ ప్లేట్లను ఫంక్షన్లకు, హోటళ్లకు, హోల్సేల్ షాపులకు అమ్ముకోవచ్చు. ఈ వ్యాపారాన్ని మండలాల్లో కానీ, జిల్లాలలో కానీ, గ్రామ స్థాయిలో కూడా ప్రారంభించవచ్చు. కానీ వీలైనంత క్వాలిటీగా తయారు చేయవలసి ఉంటుంది. వీటితో పాటు పేపర్ బౌల్స్,
పేపర్ గ్లాసులు కూడా తయారు చేస్తే బాగుంటుంది. అయితే వీటి తయారీకి మరో 2 మిషన్లు అవసరం. పేపర్ బౌల్స్ తయారు చేయడానికి అవసరమయ్యే మిషన్ ధర 1,20,000 రూపాయలు. పేపర్ గ్లాసుల తయారీకి సంబంధించిన మిషన్ ధర 6 లక్షల నుంచి 7 లక్షల వరకు ఉంటుంది. ఈ మిషన్ 3 ఫేజ్ కరెంటుతో పనిచేస్తుంది. వీటికి సంబంధించిన రా మెటీరియల్ 1 టన్ను 90,000 రూపాయలు. ఈ పేపర్ ప్లేట్లను 100 రూపాయలు సరుకు అమ్మడం వలన 40 రూపాయల వరకు ఆదాయం ఉండవచ్చు. ఇప్పుడు 3 రకాల మిషన్ల మధ్య తేడాలను మరోసారి చూద్దాం. మొదటిది హ్యాండ్మేడ్ మిషన్. ఈ మిషన్తో వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి 50,000 రూపాయలు పెట్టుబడి అవసరం. మిషన్ ధర 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు ఉంటుంది. ఈ మిషన్ ద్వారా రోజుకు 2,000 వరకు ప్లేట్లను తయారు చేయవచ్చు. ఇందులో ఒక రౌండ్కు 30 ప్లేట్ల వరకు ఉంచవచ్చు. ఈ మిషన్కు ఉన్న హ్యాండిల్ను చేతితో తిప్పవలసి ఉంటుంది. రెండవది లెగ్ ప్రెస్సింగ్ మిషన్. ఇలాంటి వారికి 50,000 రూపాయలు పెట్టుబడి అవసరం అవుతుంది. లెగ్ ప్రెస్సింగ్ మిషన్ ధర 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు ఉంటుంది. దీనితో రోజుకు 2,000 వరకు ప్లేట్లను తయారు చేయవచ్చు. ఇందులో ఒక రౌండ్కు 10 నుంచి 15 వరకు ప్లేట్లను ఉంచవచ్చు. ఈ మిషన్కు ఉన్న బ్రేకును కాలితో తొక్కడం జరుగుతుంది. మూడవది మోటార్ మిషన్. వీరికి 1,40,000 రూపాయలు పెట్టుబడి అవసరం అవుతుంది. ఈ మిషన్ యొక్క ధర మోటార్తో కలిపి 50,000 రూపాయలు. దీనితో రోజుకు 2,000 వరకు ప్లేట్లను తయారు చేయవచ్చు. ఇందులో ఒక రౌండ్కు 5 వరకు ప్లేట్లను ఉంచవచ్చు. ఈ మిషన్కు ఉన్న బ్రేకును చేతితో ప్రెస్ చేయవలసి ఉంటుంది.